నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఇమ్మాన్యుయల్ చర్చిలో పాస్టర్ సునీల్ కుమార్ మీద కమిటీ మెంబర్లు మండిపడ్డారు. పాస్టర్ సునీల్ చర్చికి సంబంధించిన నిధులను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. చర్చికి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా పాస్టర్ సునీల్, కోశాధికారి రాజు కలిసి కమిటీ మెంబర్లకు వివరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాస్టర్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, మంచి పాస్టర్ని నియమించాలని చర్చి కమిటీ మెంబర్లు డిమాండ్ చేశారు. ఇమ్మాన్యుయల్ టౌన్ చర్చి కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడిన మేము చర్చి తరపున అందరికీ ప్రెస్ కంతా విన్నవించుకుంటేది ఏమనగా, మా పాస్టర్ ఇక్కడ రెవరెండ్ పిజే సునీల్ కుమార్ డయాసిస్ నుండి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, డయాసిస్ నుండి వచ్చిన గైడ్ లైన్స్ కానీ, నంద్యాల డయాసిస్ కాన్స్టిట్యూషన్ కానీ ఏమీ ఫాలో చేయకుండా ఓటర్ లిస్టులో పాత ఓటర్లను అందరినీ తొలగించినాడు. ఓటర్ లిస్టు తన ఇష్ట ప్రకారం చేసుకున్నాడు కానీ ఒక గైడ్ లైన్స్ పాయింట్ నంబర్ 6 ప్రకారము ఏమీ ఆయన పాత ఓటర్లను అందరినీ తీసేసినాడు. ఓటింగ్ టైంలో ట్రైనీ పాస్టర్స్ని హెల్పర్గా పెట్టుకొని వాళ్ళతో రిగ్గింగ్ చేయించాలని చూశారు. కానీ ఎస్ఐ మేడం గారు వచ్చి అబ్జర్వర్గా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి ఎలక్షన్లు సక్రమంగా జరిగించినందున మా కమిటీ వాళ్ళందరూ మెజారిటీతో ఎన్నుకోబడినాం. ఈ మెజార్టీతో ఎన్నుకోబడిన తర్వాత ఆఫీస్ బేరర్స్ ఎలక్షన్ టైంలో మా తరఫున ఎన్నుకోబడిన యువనస్తుల విభాగంలో ఉన్న నేరేళ్ల చైతన్యను ఇమ్మాన్యుయల్ టౌన్ చర్చి కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడిన